ఎందుకంటే టెన్షన్ పడుతున్నారు? ఫస్ట్ టైం మనకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది, అందులో కొత్త హీరోతో కదా, కొంచెం టెన్షన్ గా ఉంది. అవును, నువ్వు అసిస్టెంట్ జాయిన్ అయ్యావు కదా? అవును. కంగ్రాట్స్ అయ్యా. నా దగ్గర చేసిన అసిస్టెంట్ అందరూ మంచిగా సెట్ బాయ్స్ అయ్యారు. ఇగో హీరో వస్తున్నాడు, సాంగ్ ఏం చెప్తా? డైరెక్టర్ ఎవరమ్మా? ఇక్కడ హీరో ఎవరమ్మా? హలో హీరో డైరెక్టర్. మన సినిమా పేరేంటి? ఎయిర్ బాయ్. సరే క్యారెక్టరైజేషన్ చెప్పండి. ఇంట్రడక్షన్ బాగుంటది, మామూలు ఉండదు. చెప్పండి. మీరు ఇలా నడుకొస్తుంటే మీ చుట్టూరు ఒక 100 మంది అమ్మాయిలు ఇలా చుట్టూరు తిరుగుతూ అన్నయ్య అంటుంటారు అందరూ. అసలు నీకు డైరెక్షన్ వచ్చాయ్యా? నాకు డైరెక్షన్ వచ్చాంటవా? హిందీలో ఫ్లాప్, తమిళ్లో ఫ్లాప్ ఇచ్చా, కన్నడలో ఫ్లాప్ ఇచ్చా. ఫ్లాప్ అవడం ఏంటయ్యా? నీకు కూడా ఒక ఫ్లాప్ ఇస్తే అప్పుడు అర్థం అవుతుంది డైరెక్షన్ వచ్చలేదు. మిర్రర్ చూపి. ఏంట్రా రోజు రోజుకి అందం పెరిగిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సరే హీరోయిన్ పిలుద్దామా? అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే. ఇంకో హీరోయిన్ పిలిపించండి. మా కూతురు హీరోయిన్. నమస్తే అండి. బాబు గొడుగు తీసుకురా. ఎల్లో హీరో సార్ ఇతనే. ఏందే హీరోనా? ఆ. సైట్ ఆన్సర్ లాగున్నాడే. హలో హలో. ఎక్కడో చూసా. నీవి వీడియోలు చూస్తాను. చాలా వీడియోలు చూస్తాను. ఏం వీడియోలు? చూడు యూట్యూబ్ లో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, అయ్యా. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓ అయ్యా, ఓకే ఓకే. ఏమనుకున్నావు నువ్వు? నేనే అనుకోలేదు. ఇప్పుడు అది వదిలేసి ఫస్ట్ సినిమా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను చెప్పండి. ఫస్ట్ నేను సార్ ఫస్ట్ టైం సార్ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో డేరింగ్ వెళ్ళి ఇద్దరు అమ్మాయిలకు ప్రపోజ్ చేసి ఇద్దరు ఓకే చేస్తాడు సార్. సరే కెమెరా ఏది? కెమెరా లేదు సార్ సినిమాకి. రెడీ సార్? సార్ యాక్షన్ చెప్పండి. యాక్షన్ మీరే చెప్పుకోవాలి సార్. కెమెరా ఉండదు, మీరే యాక్షన్ చెప్పుకొని మీరే కట్ చెప్పుకోవాలి. సరే యాక్షన్. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావులే తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. చావు థ్యాంక్ యూ ఒప్పుకున్నందుకు. మా కూతుర్ని పట్టుకుంటావేంటి? పట్టుకుంటావేంటి అలాగా? ఇష్టం ఉన్నప్పుడు పట్టుకొచ్చినప్పుడు వదిలేస్తే ఎలాగా? అంతేగాని అలా వదిలేస్తే అక్కడక్కడికి వెళ్ళిపోతే కుదరదు. ఏంటి సార్ ఏం చెప్పంటారు ఇప్పుడు నన్ను? నీకు ఏం చెప్పాను? కట్ చెప్పుకోమన్నా చెప్పుకోలేదు నువ్వు. కట్. నెక్స్ట్ నేను చెప్పండి. మీ నచ్చిన సాంగ్ వేసుకొని మీ ఇద్దరితో డాన్స్ చేయండి సార్. సౌండ్. ఏంట్రా అంత కళ్ళు మూసుకుపోయా నీకు? హీరోయిన్ కదా ఫీల్ అయిపోయా. హీరోయిన్ తల్లిరా. ఇప్పుడు ఏం చేయాలి సార్? కట్ చెప్పుకోరా. సార్ వీడితో డాన్స్ చెప్పినారు, ఆవిడతో వెళ్ళగా డాన్స్ మర్చిపోయిన ఏడు భావన కోరికలే. ఇదిగో నువ్వు పట్టుకోవడానికి వీళ్ళే, మా కూతురు పట్టుకుంటది. ఓకేనా? అయితే ఓకే. కత్తి తీసుకొచ్చాడండి సార్. కట్ చెప్పండి. థ్యాంక్ యూ. సార్ 2 సీన్లు ఉన్నాయి సార్. మీకు యాక్సిడెంట్ అయితే చావుపోతుల మధ్య ఉంటే వాళ్ళిద్దరు ఐటమ్స్ డాన్స్ చేస్తే వాళ్ళని చూసి మీ బాడీలో నరాలన్నీ కదిలి పనిచేసి ఆ వేడికి పైకి లేస్తారు సార్. మీరు పడుకోండి సార్. తెచ్చేసాడు. ఇది లాస్ట్ సీన్ సార్. ఈ సినిమాలో క్లైమాక్స్ లో విలన్ కి మీకు హ్యాండ్ టు హ్యాండ్ లిప్ కిస్ ఉంటుంది సార్. హ్యాండ్ టు హ్యాండ్ లిప్ కిస్. విలన్ కి మీరు లిప్ కిస్ పెడతారు కదా, ఆడి పెద్దలు కొరికేస్తారు, సిఫ్టీకి చచ్చిపోతారు. అది క్లైమాక్స్. విలన్స్ ఎంట్రీ. ఏంట్రా ఇది? హలో ఓకే ఓకే సరే సార్ సినిమా ఆపేయమంటారు. సినిమా ఆపేసాను సార్. అదేంటి సార్ ఇంకా ఫైట్ అవ్వలేదు అప్పుడే సినిమా ఆపేస్తున్నారండి? ప్రొడ్యూసర్ అక్కడ చూసాడు మీ యాక్టింగ్ బాలని చెప్పి సినిమా ఆపేసాడు. సారీ సార్, ఏమనుకోదు, సినిమా అయిపోయింది. దీన్ని బట్టి నీకేం తెలిసింది? ఇట్రా నీకు పిట్టకథ చెప్తాను. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. 7 అడవికి వెళ్ళారు. అడవికి ఒక చిన్న ఎండి చేప తీసుకొచ్చారు. ఒక చేప ఎండలేదు. ఈ కథల సారాంశం ఏం అర్థమైంది నీకు? రాజుగురికి 7 కొడుకులు అంటే రాజు మంచి
సార్ క్లైమాక్స్ వచ్చారు కాబట్టి మీకు మంచి రియల్ స్టోరీ చెప్తాను సార్. ఈ కథ బాగుందో మీరు చెప్పండి, ఓకేనా? దీని బట్టి మన సినిమా చేద్దాం. ఒక అడవిలో 3 కోతులు ఉండేవి సార్. ఆ 3 కోతులు అడవిలో చాలా చక్కగా ఉండి మధ్య 4వ కోతి కూడా ఉండేది సార్. ఓకే. ఈ కోతుల నుంచి ఒక కోతి సిటీలోకి వెళ్ళింది సార్. ఓకే. సిటీలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ అడవిలోకి ఈ కోతుల దగ్గరికి వచ్చింది సార్. ఈ కోతి కోసం ఒక ఎర్ర కోత వెయిట్ చేస్తుంది సార్. దీన్ని బట్టి మీకు ఏద్దాం సార్. కోతులు అడవిలో ఉండాలి కానీ సిటీకి వెళ్ళకూడదు. కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడమే బెస్ట్. ఏమర్థమైంది? పోలీసులు కూడా అప్పుడప్పుడు వదిలేస్తే భలే ఉంటుంది సార్. మారవారా నువ్వు ఇంకా? ఎక్స్ట్రా జబర్దస్త్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఏరా పెద్ద వంటగాడు వెళ్ళి ఇంత పెద్ద గరిట వేసుకుని వచ్చావు? చెప్పడం మర్చిపోయానండి, వంట నేనైనా సరే వంట మాస్టర్ ఈవిడే. మా పార్ట్నర్షిప్ చేసుకున్నాం, ఈవిడే వంటలు చేసేది. టీమ్ లీడర్ గా కూడా అంతే. వంట లేట్ అయిపోద్ది, మళ్ళీ అందరూ వచ్చేస్తారేంటో. ఇదిగో ఇది చూడు, ఏంటిది? నూనె వేడెక్కిందో లేదో చూడమన్నా. కాలిపోతుంది. నూనెకే నీకా? నువ్వు నా స్కిట్ లోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే నూనెది? వంట నూనె. వంట నూనె కాదేది, కొబ్బరి నూనె. కొబ్బరి నూనె ఏం చేసుకుంటారు? ఏం చేసుకో, తలగా రాసుకుంటే జిట్టు పెరుగుతుంది. అదేనా? ఇంత వెంట్రుకు ముక్క పడి ఇంత బారైంది అందుకనా? నూనెలో బొద్దంగా ఉంది. పడిన బొద్దంకి అరవలేదు, నువ్వెందుకు అరుస్తావు? కస్టమర్లు వస్తారు, జాగ్రత్త చూసుకోండి. పాటు ఎటు లేదు పాటైన మాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి నీది నాదే బ్రదర్. వారం నుంచి తిండి లేదన్నా, ఆకలేస్తుంది. అరే నా దగ్గర ఐడియా ఉందిరా, పక్కన హోటల్ ఉంది, ఇలా రండి, అక్కడికి వెళ్ళే చెప్తా పదండి. మరి ఇక్కడ ఎందుకు పిలిచా? ఇది చెప్దామని పిలిచారండి. సండే ఫుడ్ ఫ్రీ. సూపర్. అవును సార్, సండే ఫుడ్ ఫ్రీ. కప్తారు హాలిడే కదా, హోటల్ తీయం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. కప్తారు హాలిడే కదా, హోటల్ తీయం. ఆవిడెవరు? చెఫ్, వంట మాస్టర్. ఏమా నాకు ఎప్పటి నుంచి డౌట్, మీ హోటల్ చూస్తున్నప్పటి నుంచి. పక్కనే 5 స్టార్ హోటల్ ఉంది కదా, ఇక్కడ మీ కాకా హోటల్, రెండింటి తేడా ఏంటో? అలా తిన్నాక ప్లేట్లు కడుగుతారు అంతే. ఇక్కడ అదేలే సార్, వారం కోసం కడతాం. అయ్యి బాబు 5 స్టార్ హోటల్లో టిఫిన్ బాగుంటుందా? 5 స్టార్ హోటల్లో టిఫిన్ చేయడం కూడా ఫస్ట్ మా దగ్గరకు వస్తారు, వచ్చి 5 స్టార్ హోటల్ అక్కడ అడుగుతారు, అటుపక్క అని చెప్తే వెళ్ళిపోతారు. అరే బాబు ఇట్రా, నువ్వు ఎందుకు దూరం కొంటారు, రండిరా. తమ్ముడు హాట్ గా ఏముంది? సన్నీ నేను చెక్కిలా ఉందండి, 2 ప్లేట్లు తీసుకురా. సార్ సరదాగా సార్. మేము హాస్పిటల్ అడగలే. ఇప్పుడు ఇస్తా చూడరా. తమ్ముడు ఏంటండి? పూరి. పూరి ఉంది సార్. జగన్నాథ్ గారి సినిమా లైగర్ బ్లాక్ బస్టర్ అంటగా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. ఇప్పుడు చూడు, ఆడికి ఇస్తా చూడు. సార్ పావు బజ్జీ తింటారేంటి? బాగుంటది, ముంబైలో బాగా ఫేమస్ అంట కదా. ఇది అంటే ఎంతే ఉంది బజ్జీ? మరి బజ్జీలో పావు ఎంత ఉంటుంది కదా సార్? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఇలా కాదే, పూరి తీసుకురా. ఏంట్రా పూరి చలికాలం కొనుక్కుపోయినట్టు ఇలా ముడిచిపోయింది. పూరి అంటే ఇలా పొంగాలి. పూరి కొంచెం పొంగాలట. ఏం చేస్తున్నారా? పూరి పొంగ గాలి కొడుతున్నా సార్. రారా, ఇలా కాదురా, మీకు ఆకలేస్తుంది కదా. ఫుల్గా ఆకలేస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. తమ్ముడు ఏంటి? ఇడ్లీ తీసుకురా. ఇది ఇడ్లీ ఏది? ఏమేంటి సార్? ఉప్పేది ఇది? ఉప్పు చూడండి. ఉప్పు చూడండి, నాకు అర్థం కావట్లేదండి. చూడండి, కొంచెం తింటండి. మసాలా లేదు, ఏం అసలు. నీకు ఆకలేస్తుంది అంటే ఏదో ప్లాన్ చేసి అంతా చేస్తా. వస్తావేంట్రా? ఓహో, తినాలా? ఏంటిది? సారీ సార్. కాదు, కంప్లైంట్ ఇస్తాను అంత. సార్ ఏమి సార్? ఒక్క సాగా చిల్లర పడిపోయింది అక్కడ. మీరు కంప్లైంట్ ఏమవుతుంది సార్? చెప్పండి నేను సార్. సార్ ఇది చూడండి సార్, ఫ్రెష్ తీసుకొచ్చాను. ఏంటిది? ఇది పూరి అంటారు దీన్ని. ఇంత ఆయిల్ ఏంటి? ఒక్క నిమిషం సార్, చూడండి సార్, మొత్తం ఆయిలే చూడండి సార్. నేను ఆయిల్ ఫుడ్ తినరా? సార్ ఏదో పొంగిపోతుంది చూడండి సార్. ఆకలి వస్తుందని చెప్పావు కదా. ఆయిల్ అన్నావు కదా. సార్ ఇంకేమైనా తెమ్మటి ఇస్తాను సార్. ఈ హోటల్లో తొందరగా అయిపోయి ఉన్నాయి. తొందరగా అయిపోయింది అంటే నూడిల్స్ ఉంది సార్. 2 ప్లేట్లు నూడిల్స్ తీసుకురా. చెప్పే కదా తొందరగా అయిపోయింది.
ఇంకేం తెమ్మటి ఇస్తాను సార్. బిర్యానీ తీసుకురా. బిర్యానీలో ఇంత రాయా? ఎవరైనా తింటారా బిర్యానీ? చచ్చిపోతాడా ఇది? సార్ చికెన్ ముక్క కూడా అంత లేదు కదా సార్ నా దగ్గర. అంతంత రాళ్ళు వేసుకుంటారు బిర్యానీలో? సారీ సార్. చంపేస్తారా కస్టమర్ని? రే నాకైతే అన్నంలో ప్లేట్ వచ్చిందిరా. ఒక్క నిమిషం. ఆడు ప్లేట్ లో అన్నం పెట్టి తీసుకొచ్చాడు రా. చెప్పడానికి అల్లుకోమని చెప్పావు కదరా. ఇది కాదురా అల్లుకుపోవడం, దొరుకుపోవడం అంటారా? ఏదో అయింది కానీ సార్ బిల్లు ఒక 8,000 అయింది సార్. 8,000 ఏం తిన్నావని చెప్పేసి నువ్వు ఏది టేస్టీగా పెట్టేసని ఏది క్వాంటిటీ ఇచ్చావు, నువ్వు ఎలా కట్టాలి నీకు? అరే అంత బాగానే ఉంది కదరా. 1 మినిట్ సార్. అల్లుకు పోవాలరా, దొరుకుపోకూడదురా. 3 నెలలు కవర్ చేసని చెప్పావు. కవర్ చేశాను కదరా నిజంగానే. ఇంకా నువ్వురా. ఈ ఫోన్ లిగిల్ వద్దు కానీ ఇంకా చెప్పలేదు మనకి మఫ్తీ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, టీ ఇన్స్పెక్టర్, టిఫిన్ ఇన్స్పెక్టర్. మనం ఎప్పుడైనా ఇన్స్పెక్టర్ ఏరా నువ్వు ఫుడ్ ఇన్స్పెక్టర్వా? నీ ఐడి తీరా. తీస్తాడు. ఏంట్రా ఆధార్ కార్డు పట్టుకొచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్ అని ఎక్కడి నుంచి వచ్చారా మీరు? అమ్మా తగులుకో. అమ్మా దొరికాడు. అలాగే బండిలో ఉంచేయరా, మొహం కాలిపోద్ది. వాట్ ఇస్ దిస్ ఆయిల్? పెట్రోల్ ఆయిల్? ఇది ఆయిల్ మెయింటైన్ చేయడం తెలియదా నీకు? అమ్మమ్మమ్మ కొంప కొల్లేరు చేశారు. నువ్వు ఉన్నాగాడు బతికేవమ్మా, లేకపోతే ఇంకా పాడుతున్నా లైఫ్. అసలు చెప్పిన మాట వినవు కదరా రాంప్రసాద్. నిన్ను చూస్తే నా మంట వస్తుంది. టీం లీటర్ పట్టుకుని పోవన్నావా? లేటరా నువ్వు? నాకు తెలియదు ఎన్నాళ్ళ నుంచి. వస్తానమ్మా. ఎక్స్ట్రా జబర్దస్త్. నాకు తెలిసి మనం చాలా ఈవెంట్ కి వెళ్తుంటాం కదా, ఏదో ఊర్లో డబ్బులు తీసుకొని కామెడీ చేయలేదు అనుకుంటా, అందుకే కట్టేశారు. అయితే ప్రతి ఈవెంట్ కట్టారు కదా మనం. ఇమ్ము ఆయన మన ఇద్దరిని ఎవరు కడతారు? ఎవడకో మన జోడీ చూసి బాగా అనుకుంటా, అందుకే కట్టేసి ఉంటాడు. భాస్కర్ గారు మీరైనా చెప్పండి. మన ఇద్దరి గురించి చెప్పకూడదమ్మా, చెప్పించు కొడతారు. రామప్రసాద్ అన్న, నాకు తెలిసి నా మీద పగబట్టింది నా పిల్లలే అన్న. వాళ్ళే నన్ను ఇలా కట్టేసి ఉంటారు. పిల్లల పగబట్టి అంత కామెడీ ఎప్పుడు చేసావన్నా నువ్వు? రామప్రసాద్ అన్న నిన్ను కట్టేలేదేంటి? నన్ను కట్టలేదు బతికించేశారా? ఇటు వెళ్ళలేకపోతున్నాను. అసలు నన్నెందుకు కట్టేశారా? పోలు ఖాళీగా ఉందని కట్టేశారు. ఓవర్ యాక్షన్ చేసి అంతకు మించి నీ దగ్గర ఏం లేదని అందరికీ తెలుసు. ఎవరు మమ్మల్ని కట్టేసిందే? ఎరా ఇందాక అక్కడ నేను చూశాను. అవును, ఫెవిస్టిక్ తో అతికించాను అని చెప్పావు కదా. అవును. మరి ఎందుకు జారింది కిందకి? కొంచెం జిగురు ఉంది సార్ జారిపోతుంది. సార్ చిన్న డౌట్ సార్, ఇంకా కేసే తేలలేదు, అప్పుడే లాయర్లు వచ్చారేంటి? మేము డిటెక్టివ్స్. ఓహో, ఒకరి మీద అనుమానమా మీకే? ఎక్స్ట్రా జబర్దస్త్ కి మీరందరూ అన్యాయం చేశారు. అలాగైతే ఫస్ట్ మిమ్మల్ని కట్టియాలి. స్కిట్ చేయమంటే షబీనాతో లవ్ సింబల్ చేయించుకుంటున్నావా? సిగ్గుందా నీకు? అసలు స్టార్ట్ చేసింది ఎవరండి? ఎవరు? చంటి పిల్లోడికి కూడా తెలుసు మీరు స్టార్ట్ చేసేదని. ఫస్ట్ తిట్టాల్సింది మిమ్మల్ని. మామూలుగా పడబూతులు తిట్టచ్చు. భాస్కర్ టీమ్ లో ఉన్నప్పుడు బానే కామెడీ చేసావు కదా, ఇప్పుడేమైంది? నేను భాస్కర్ టీమ్ లో ఎప్పుడు కామెడీ చేశా? అసలు భాస్కర్ ఎప్పుడు చేశాను కామెడీ? నువ్వు ఎప్పుడు చేసావు అయ్యా? గుడ్డల మీద చేసుకో చెప్పు. చెప్పండి రాజమాత. అమ్మలు కాదు, పక్కన చూడండి, ఒక పక్క జంట ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఓకే. మీరు ముంతాజ్ షాజహానా? మేము ముంతాజ్ షాజహాన్ అయితే మీరెవరు? లైలా మజ్నులా?
సారీ మేడం, సారీ మేడం. అసలు మీకు జోడీ చేయాలని ఎందుకు అనిపించింది? అలా అంటారేంటి మేడం? మా జోడీని అందరూ ఇష్టపడుతున్నారు. జోడీని ఇష్టపడట్లేదు, చూసి కష్టపడుతున్నారు. అసలు మీ జోడీని జనాలు బయట చూస్తే జోడిచ్చి కొడతారు. ఏ నేను కొట్టారు ఎప్పుడన్నా? జోడిచ్చు కొట్టరు. ఏ సార్? ఆ జోడి మళ్ళీ అవుతుందని. ఇమాన్యుయల్, పంచలేమంటే అసలు స్కిట్ లో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను మేడం? అవన్నీ చేస్తున్నావు. అలా పద్దాకులు వ్యాక్ వ్యాక్ అని పైకి అనుకోండి మేడం, ఎందుకంటే అలా అనుకుని నాకు ఊడిపోయింది, మళ్ళీ మీకు ఊడిపోతే బాగారు. రేటింగ్ పెంచమంటే నువ్వేం పెంచుతున్నావు? ఒకప్పుడు నీ పాస్పోర్ట్ ఫోటో తీసుకుంటే ఒళ్ళంతా పట్టేది, ఇప్పుడు వైజాగ్ పోర్ట్ కూడా సరిపోతుంది నువ్వు వెళ్తే. మీకు కూడా అంతే కదా సార్? ఏంట్రా? సారీ సార్, నేను చూశాను సార్. ఎప్పుడు? మొన్న ఈ ఇంటికి వెళ్ళినప్పుడు. ఏరా హై హీల్స్? హై హీల్స్ అంటే ఏంట్రా? హై అంటే ఎత్తు, హీల్స్ అంటే కొండలు. ఎత్తు కొండలు అని పిలుస్తుంది. అసలేనా మనిషి దగ్గర వెళ్ళాలి మనం. రామ్ ప్రసాద్, ప్రాబ్లం ఏంటి చెప్పండి. గుండె మీద చేసుకొని చెప్పు. ఇక్కడ ఎవడో గుండు గీసుకోలేదే. గుండు కాదు, గుండె మీద చేసుకొని చెప్పు. ఒక నిమిషం చేతులు కట్టేస్తే చీల వేసుకుంటాం గుండెల మీద. నేను నువ్వు యాంకర్ అయిపోయావు. స్కిట్లు ఎందుకు బాగా చేయట్లేదు? తప్పు నీదా, నీ టీం వాళ్ళదా? తప్పు నాది కాదు, నీది, జడ్జెస్ది. మేమేమో మంచిగా స్క్రిప్ట్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకొని చేస్తుంటే మా స్క్రిప్ట్ లో మధ్య మీరు దూరుతుంటారు. ఇంకేం స్కిట్ చేస్తాం మేము? హలో, టెలికాస్ట్ వెళ్ళి సరిగ్గా చూసుకో. అసలు ఆ స్కిట్ లో మేము మాట్లాడకపోతే అసలు స్కిట్ ఏనా ఉందా? మంగళవారం అన్నాడంట. ఇప్పుడు ఏం చేయమంటావు అయితే? అసలు మాకు తెలియాల్సింది ఏంటంటే తప్పు ఎవరిది, నీదా, శ్రీనుదా, సుధీర్దా? తప్పైనా ఒప్పైనా ముగ్గురమే చేస్తాం. హలో, యు ఆర్ మై అసిస్టెంట్ హియర్. సారీ. సొల్యూషన్ ఏంటంటే ఆ పార్టీలు పబ్బులు మానేసి స్కిట్ మీద కాన్సంట్రేషన్ పెట్టండి. ఇప్పుడు పబ్బుకి వెళ్ళాలి, స్కిట్ ఉందని ఉండిపోయాం. రాకేష్, పడుకున్నా, కొంచెం లేట్ అయిందా చెప్పండి. మేము ఇదే చేసేవాళ్ళని స్కిట్ చూసి. యారా, రేటింగ్ పెంచకుండా కెమిస్ట్రీ పెంచుతున్నావంట. స్కిట్ లో కొంచెం జోడీలు పెట్టి అట్లా రేటింగ్ తీసుకొద్దాం ట్రై చేస్తాం. జోడీలతో అవ్వట్లేదు రే మధ్యన. కొన్ని జోడీలు వచ్చిన తర్వాత కొన్ని జోడీలు కనుమరుగైపోయాయి. ఇంట్లో పైప్ పగిలిపోయింది సార్, అర్జెంట్ ఫోన్ చేశారు. ఒక్కరు మిగిలిపోయారు ఇక్కడ. ఏమ్మా చెప్పండి సార్. స్టార్టింగ్ లో నువ్వు ఏదో బాడీ లాంగ్వేజ్ చేసినప్పుడు రేటింగ్ బాగా పెరిగేది, ఇప్పుడు తగ్గిపోతుంది, ఎందుకని? అంటే స్టార్టింగ్ లో యూ బ్లడీ జిమ్డి అన్నానండి, రేటింగ్ అలా పైకి వెళ్ళిపోయింది. ఇదేదో బాగుందని మళ్ళీ యూ బ్లడీ జిమ్డి అన్నానండి, అది అలా తగ్గిపోయిందండి, బోర్ వచ్చేసి. అందుకే నా బోర్పు కోసం పైపులు తెచ్చా. నీకు కొంచెం మనస్సాక్షి ఉందా? ఇంత బోరు కొడుతున్నా ఏసిన గెటప్ లో ఇస్తావు ఎందుకనగా? అయ్యో బాబు, గెటప్ల గురించి మీరే చెప్పాలండి. తిప్పడు 4 సార్లు. బిల్డప్ బాబాయ్ వచ్చేసాడు 10 సార్లు చూసానండి నేనే. నేనేదో సరదాగా వచ్చాను, ఎందుకు అంత సిన్సియర్ యాడ్ చేస్తారు? తీస్తే వచ్చేస్తారు కదా పైపులుగా. రేటింగ్ పెంచడానికి కష్టపడండి. రేటింగ్లు పెంచమంటే దరిద్రులారా, అసలు మీ స్కిట్ లో ఏం చేస్తున్నారు? వెళ్ళండి. ఎక్స్ట్రా జబర్దస్త్. అందరికీ నమస్కారం. ఇప్పుడు 1980 సంవత్సరంలో జరిగేటువంటి జబర్దస్త్ కార్యక్రమం మరి కాసేపట్లో మొదలవుతుంది. మరి 2015లోని సెక్సీ సన్నీ గారు దీనికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి వెల్కమ్ చెప్దాం. 1980 బ్యాక్ అంటే సార్ ఎట్లుంటుందో ఇది చూద్దాం. నీ ఏజ్? నా ఏజా కాదు మేడం. హాస్య, లఘు, నాటి, కథ, రావాహిక, కార్యాలయం. ఏంటో వీళ్ళు తెలుగు ఎట్లున్నదంటే వీళ్ళ స్కిట్ ఎట్లుంటుందో. ప్రప్రథమంగా ఇప్పుడు మా వ్యాఖ్యాతను ఒకసారి ఆహ్వానించుకుందాం. గోదారి గట్టుంది, గట్టు మీద తెట్టుంది, తెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? అందరికీ నమస్కారం. మధుకి నయమైపోయింది, రసం సమర్పించు. అంటే అంటే ఏముంది? మధు క్యూర్ జ్యూస్ సమర్పించు. జబర్దస్త్ హాస్యలఘు నాటిక ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్వించడానికి
మా నాయకులందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళని ప్రవేశపెట్టే ముందుగా మన న్యాయ నిర్ణేతల్ని ఆహ్వానిద్దాం. ముందుగా బురుజు నక్షత్రం నాగబాబు గారు. బురుజు నక్షత్రం నాగబాబు గారా? అంటే ఏంటి? బురుజు అంటే ఏంటి? ఎవరు? నక్షత్రం అంటే ఏంటి? స్టార్. బురుజు నక్షత్రం నాగబాబు గారు టవర్ స్టార్. నవ్వింది మల్లె చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, ఎవరిక సకమిక. బురుజు నక్షత్రం గారు వెళ్ళి ఆశీనులు కండి. ఇప్పుడు తదుపరి న్యాయ నిర్ణేత వరసలో పోగారు. వరుసలో పోగారు. వరస అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? రో. పో అనేది హిందీలో ఏమంటారు? జా. రోజా గారు. ఓహో. నా పెళ్ళి అంట, ఓహ నా పెళ్ళి అంట, ఆహ నా పెళ్ళంట, ఓహ నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల పోలంట, టామ్ టామ్ టామ్. ఇప్పుడు మన జట్టు నాయకులందరూ హాస్యం చేయడానికి తయారుగా ఉన్నారు. మీరు తయారుగా ఉన్నారా? తయారు. సరే, వాళ్ళని ప్రవేశపెడదామా? పెట్టండి. ప్రవేశపెట్టే ముందు మన ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమంలో చేసేటువంటి జట్టు నాయకులు మీకు వరుసలో చదువు వినిపిస్తాను. ముందుగా ఊపుడు శేషు. ఊపుడు శేష. శేసింగ్ శేషు. మెరుపుల చంద్ర అంటే చమ్మక్ చంద్ర. శబ్ద ధనరాజ్. శబ్ద ధనరాజ. ధనాధన ధనరాజ్. వేషాల శ్రీను. వేషాల శ్రీను. గెటప్ శ్రీను. వేణు అద్భుత. వేణు వండర్. వేణు వండర్స్. బీభత్స రవి. రచ్చ రవి. అదృష్ట వాయువు సుధీర్. అదృష్ట వాయు సుధీరా? అవును. అదృష్టానికి ఇంకో పేరేంటి తెలుగులో? సుడి. వాయువుకు మరో పేరేంటి తెలుగులో? గాలి. సుడి గాలి సుధీర్. సరిపోయింది కదా. ముందుగా మన ముందు లఘు హాస్య నాటిక ప్రదర్శన ఇవ్వడానికి రాబోతున్నారు అదృష్ట వాయువు సుధీర్. చేయి పట్టుకున్నారండి. ఇది 1980s. నేను వ్యాఖ్యాతగా పనిచేస్తున్నా. చేయి పట్టుకుంటే నాకు వివాహం ఎలా జరుగుతుంది? హస్తాన్ని అలా ముట్టుకోవడం చాలా తప్పు. అది కాదు రేష్మి, అలా ఫీల్ అయిపోతుంది. మీరేంటి చేస్తున్నారు ముసుగులో గుద్దులాటగా? సరే, మీ లఘు హాస్య నాటికను ప్రదర్శించండి. బావా కళాశాలకు వెళ్ళలేదా? కళాశాలకెళ్ళిందో పాలకెళ్ళిందో నాకేం తెలుసు. బావా చాలా కష్టాల్లో ఉన్నాను. ఒక్క 10,000 అప్పుగా ఇవ్వవా? 10,000? అంత స్తోమత నా దగ్గర లేదు. నాకు మీ స్తోమత వద్దు బావా, 10,000 చాలు. బొద్దింకలు ఆపండి. బొద్దింకలు. బొద్దింకలు అంటే ఏంటి? స్టాప్ ఏమంటారు? ఆపండి. హిట్టింగ్ దేనికి కొడతారు? బొద్దింకలు చంపడానికి. అందుకే ఆపండి బొద్దింకలు అన్న. వీళ్ళ గురించి న్యాయ నేతలుగా పనిచేస్తున్న మీ విశ్లేషణ ఏమిటి రోజా గారు? అదృష్టవాయు సుధీర్, మీ ఆస్తి లగ్నాటి గురించి చెప్పాలంటే నేను చాలా సంబరపడ్డాను. ముఖ్యంగా చెప్పాలంటే రామ్ ప్రసాద్ రిక్షా గుద్దులు చాలా బాగున్నాయి. రిక్షా గుద్దుల 2015 అంటే ఆటోలో ఇప్పుడు రిక్షాలే కదండి. మరి గుద్దులు ఏమంటారు ఇంగ్లీష్ లో? పంచులు. అందుకే ఆటో రిక్షా గుద్దులు అన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మీ కాలం చాలా బాగుంది. మీ టైమింగ్ చాలా బాగుంది అంటున్నారు. అదే ఇంకా చెప్పాలంటే మీ ఇద్దరి సమన్వయం చాలా బాగుంది. ఇంకా కోఆర్డినేషన్. సరే, బురుజు నక్షత్రం గారు మీరు లోగనాటికలో ఏమీ లేకపోయినా మీరు మసిపూసి మారేడుగా చేస్తారు. ఇప్పుడు మన ముందు లఘు హాస్య నాటక ప్రదర్శన ఇవ్వడానికి రాబోతున్నారు మరో జట్టు నాయకులు ఊపుడు శేషు గారు. స్వాగతం, సుస్వాగతం. ఏమిటే ఏంటి? కాఫీ తీసుకుండ్రా. కాఫీయా? కాఫీ తేవే నమ్మకం మాడా. దేనికి కాఫీ? నువ్వేం చేసావని ముద్దా ముచ్చట? నీకు పుణ్యం పురుషార్థం 2 వస్తాయి. పుణ్యం వస్తుంది, పురుషుడు రావట్లేదు నా దగ్గరికి. అది కాదే, దేవుని నమ్ముకుంటే ఖచ్చితంగా కడుపులో కాయ పుడుతుంది. అవును, మా ఎదురింటి పేరు దేవుడే, అని నమ్ముకుంటాను రేపటి నుంచి. మరి ఇప్పుడు రాబోతున్న వాళ్ళు మెరుపుల చంద్ర. వసే ఏంటి? ఏంటి కాదు, గ్రీన్ టీ తీసుకోండిరా. దీనికి ఏం తక్కువ లేదు, పెట్టుకోండి మీరే. చూసారండి ఈ ఆడాళ్ళు ఉన్నారే, మన మగాళ్ళ బతుకుని సంక నాయన చెందుకే పుడతారు వీళ్ళు. అసలు ఏంటి మాటల నుంచి మాట్లాడుతున్నారేంటి సార్? ఇది పెళ్ళైనప్పుడు పట్టు చీరలా చూసుకుంది, ఇప్పుడు నన్ను మసిగుడ్డలా చూసుకుంటుందండి. మీ ఆడలు ఉన్నారే, నాటిక ముగింపు 90s నుంచి 2015 వరకు ఇదే చేస్తున్నారు మీరు. ఇప్పుడు విశ్లేషణ కనుక్కున్న న్యాయ నేతలు గారు వరుసలో పోగారి చెప్పండి. ప్రత్యేకంగా చెప్పాలంటే నీ మాజీ నొక్క సూర్యులు చాలా బాగున్నాయి. మాజీ నొక్క
మాజీ నొక్క సూర్యుడు అంటే మాజీని ఏమంటారు ఇంగ్లీష్ లో? ఎక్స్. నొక్కడాన్ని ఏమంటారు? ప్రెస్. సూర్యుని ఏమంటారు? సన్ను. ఎక్స్ప్రెషన్. నీ కుటుంబ హాస్య నవ్వు నాటికలు ఎన్ని చూసినా నీళ్ళ పంపు కొట్టదయ్యా. నీళ్ళ పంపు దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? బోర్ కొట్టదు అంటున్నారు. మరి ఈ రోజు ప్రదర్శన విజేత దెయ్యం ఎవరు? దెయ్యం ఏంటి? టుడేస్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే గోస్ టు ఇప్పుడు మనం ఖాతాదారు నిలవపరుచుకునే నగదుకు బదులుగా షావుకారు కార్యాలయం వారు ఇచ్చే ధ్రువపత్రం ఎవరు గెలుచుకుంటున్నారో చూద్దాం. అంటే చెక్కు. అంత పెద్ద 90s లో ఇంతే ఎప్పుడో ఉంటుంది. చూశారు కదా ఈ రోజు లఘు హాస్య నాటిక ప్రాయోజిత కార్యక్రమం. మరలా తిరిగి రేపు ఇదే స్టేజ్ మీద కలుద్దాం. పొడగంటి జబర్దస్తులో, ఎక్స్ట్రా జబర్దస్తులో. అప్పటి వరకు మేమందరం మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎక్స్ట్రా జబర్దస్త్. ధర్మ పరిరక్షణ ధురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ. ధర్మ పరిరక్షణ దురంధరుండ, సకల ధర్మ పరిరక్షణ దురంధరుండ, ప్రేమికుల పాలిట శిక్షుండ, వీళ్ళందరి స్వస్థలో పనికొండ, నాకు ఒళ్ళు మట్టాయిలంటే. రండి. వీళ్ళింతకి ఎలా చచ్చిపోయారో చెప్పు. వీళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రేమను ఒప్పుకున్నారండి, అందుకే చచ్చిపోయారండి వీళ్ళు. ప్రేమను ఒప్పుకుంటే చచ్చిపోవడం ఏంటయ్యా? యాక్చువల్ గా వాళ్ళ ఇంట్లో ఒప్పుకొని ప్రేమించుకున్నారు, ఇప్పుడు పెళ్లి అంటారని టెన్షన్ పడుతున్నారు. ఆవిడ అంటే నీకు అంత ఇష్టమా? అంత ఇష్టమా? ఈ అమ్మాయి కోసం నా ప్రాణాలు మొన్న ఇస్తాను. ప్రాణాలు అవసరం లేదు కానీ ఒక్కసారి పాస్వర్డ్ తీసి ఆ పాపకి ఆ ఫోన్ ఇవ్వు. సరే, ఫోన్ లో అంత ఉందా? అంటే కొంచెం ఏదో అందుకనే ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలి. అంటే మీ అంత అనుభవం నాకు లేదు కదా. వాడంత అనుభవం నాకు అసలు. ఇంకొక ఇష్టమైన క్వశ్చన్. ఏమిటో? నీకు ఈ అమ్మ ఇష్టమా, మీ అమ్మగారు ఇష్టమా? మా అమ్మే నాకు ఇష్టం. అమ్మ అంటే అంత ప్రాణం ఇష్టం అంటున్నాడే, నిన్ను ఎలా చూసుకుంటారు తల్లి? అమ్మనే అంత ఇష్టంగా చూసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మాయిని ఇంకెంత మంచిగా చూసుకుంటాడండి. అబ్బా, నిన్న సాంగ్ ఏమని చెప్పాడు ఇక్కడ? ఊరికి చీటికి వాడికి 10 సాంగ్లు వేసుకొని వాళ్ళకి లేని పోరం అన్ని పుట్టిస్తావు. చిరాకారు కామెడీ వీళ్ళు ఎవడు బాగు చేయలేదు. తదుపరి జంటను ప్రవేశపెట్టుడి. అటుపక్కదండి. వీళ్ళు అలా చనిపోయారు. మనోడు కొత్తగా కారు కొన్నాడండి, వర్షంలో స్పీడ్ గా వెళ్తున్నాడు, ఎదురుగా లారీ వస్తుంది. అబ్బా, ఆ లారీ కార్ ఎక్కడ గుద్దేస్తాను భయం వేసి కారు పక్క పార్క్ చేసి ఇడి లారీని గుద్దేసుకున్నాడు. మరి ఆ అమ్మాయి ఎలా చచ్చిపోయింది? ఎప్పుడు మర్చిపోయాను. లారీ ఈయన గుద్దింది కదా, తర్వాత కారును గుద్దింది. ఆ కారులో అమ్మాయి ఉంది. అమ్మా, నీ ప్రేమ గురించి చెప్పు. ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా? అదేమిటయ్యా, ర్యాంకులో 1 2 3 4 5 చదువుకుంటూ పోతుంది. సార్, వీడికే శిక్ష చేద్దామండి. పైమ పక్కన ఉంటే వీడికి శిక్ష దిగ. వీళ్ళు చేసే కామెడీకి నవ్వు రావాలి, లేకపోతే ఫీల్ రావాలి. కానీ ట్రాక్ మ్యూజిక్ వేస్తే జనాల చెవుల్లో నుంచి రక్తం వస్తుందిరా. వీళ్ళకి మంచి శిక్ష చేయాల్సిందే. అయితే సల అంటే వేడి నూనెలో మంచి మిరపకాయ బజ్జీలు వేయటమే. మీకెందుకు అమ్మాయి నచ్చింది? మనం మార్కెట్కి వెళ్తాం చికెన్ పకోడీ కొనుక్కోవడానికి. మన దగ్గర ఉన్న డబ్బులతోటి చికెన్ పకోడీ రాదు, ఉట్టి పకోడీ వస్తుందని అంటారు. అంతే అని కొనుక్కోకుండా ఆకలిని చంపుకుంటావా అండి? కొనేసుకొని తినేయడమే. నీకు పకోడీ కావాలా? లేదురా, నువ్వు. వీళ్ళకి ఏదైనా శిక్ష చేద్దామేమా? అయితే పగ మంటే మంటల్లో మొక్కజొన్నల కంటి కలిసి మధ్య తీసురా. ఇది చాలా డేంజరస్ కపుల్. అబ్బో, చూస్తాను అర్థమవుతుంది. ఏం నచ్చింది అమ్మాయిలో? ఇది కాకి లాంటి నచ్చింది. నీకేం నచ్చింది? దీనికి కాత మేకప్ వేసిద్ది.
గురువు గారు వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు, మీ ప్లాన్ అయినా అమ్మాయి మళ్ళీ అనమాట నువ్వు చాలా తెలివైనడువా, ఎందుకంటే వర్షాన్ని బాగా వాడేసుకొని మంచి పొజిషన్ వచ్చావయ్యా. ఊరుకోండి, దాని నేను వాడుకోవటం ఏంటి? నా ఫేమ్ ను వాడుకొని దానికి ఫేమ్ వచ్చింది. ఇప్పుడు ఇద్దరు లవర్స్ అన్నారు కదా, మంచిగా లవర్స్ కాదు, ఆడేవాడు ఒక ట్రాక్ వేస్తాడు, పిల్లలకి దగ్గరికి వెళ్తాం. ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో, ఇలాగే వేసి ఇలా కొప్పట ముచ్చరీడు, ఇలాగే వేసి ఇలా కొప్పట ముచ్చరీడు. ఎలా చేస్తుందో చూసారా? దగ్గరకు వస్తుందా? ఆ బెంగల్ ఇంటికి వెళ్ళిపోద్ది. బ్లాక్ లో పెట్టింది నా నెంబర్. మన ఈవెంట్ కి వెళ్తే అన్నా కుదిరేది అని అడుగుతుంది. ఎక్కడుందో నాకేం తెలుసండి, ఎక్కడుందో నాకేం తెలుసండి. మొన్న పెళ్లి చూపులకి వెళ్ళానా, ఆ ఇమ్ము ఉన్నాడు కదా, నేను నీకెందుకు అన్నాడు సార్. ఎక్కడున్నాడే ఇమ్ము, ఎక్కడున్నాడు? అసలు నేను ఎక్కడున్నాడు తెలుసా నీకు? ఏముంటా మాట్లాడితే ట్రాగల్ గారు మొత్తం నీకే ఎలా ఉంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా సార్? ఆ ట్రాక్ వేసినప్పుడు అలా కింద ఉండి అన్నయ్య చేయి అన్నయ్య అని అడుగుతారు. అలా అరిచి అరిచి ఒకటి పంపించారు. ఇప్పుడు నన్ను కూడా పంపించాలని చూస్తారు సార్ వీళ్ళు. ఏముంటా పక్కకెళ్ళండి. ఇప్పుడే ఫ్రెష్ గా ఒక జంట చచ్చిపోయి వచ్చారండి, ఆ జంటను ప్రవేశపెట్టుడి. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. సన్నీ మనమేంటి ఈ సెట్ వచ్చా, మంది వేరే సెట్ ఇక్కడ తీసుకొచ్చావేంటి? కాదు, మనం చచ్చిపోయి నరకానికి వచ్చాం. నీకంటే వయసు అయిపోయింది, చచ్చిపోయే పర్వాలేదు, నేను యంగ్ కదా, యంగ్ కదా. ఇంత చూడబొచ్చడుగా ఉండారే, ఎలా చనిపోయారు? ఆవిడకి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేస్తున్నామండి, వేరే లివర్ పెడుతున్నా కూడా ఆవిడ చచ్చిపోయిందండి. నేనే చచ్చిపోయారు, నీ లివర్ ఆవిడకి పెడుతుంది చచ్చిపోయాం. అదేంటది? నీ లివర్ తాగి తాగి దొబ్బింది, మాకు తెలియ కూడా తీసాం, మనం ఏం చేయంటాం? ఊకండి, ఇగో మొన్న రిపోర్ట్లు వచ్చాయి. కొత్త ఈయనకి ఎవరో పోలేదయ్యా, మరేం పోయింది? కళ్ళే పోయినాయి. వాళ్ళ అన్నగారి పిల్లల స్కూల్ రిపోర్ట్స్ సర్టిఫికేట్లు తీసుకొచ్చాడయా. చెప్పండి సార్. నేను తాత అనలేదురా, ధూమ్ తాత అన్నాను, ధూమ్ తాత అన్నాను. ఓ పని చేద్దాం, ఏమిటి? వీళ్ళందరూ నిజం లవ్వగా తెలుసుకోవడం కోసం వాళ్ళు రియల్ గా ప్రపోజ్ చేసుకోమన్నాం. ఎవరు బాగా ప్రపోజ్ చేసుకుని వాళ్ళు భూలోకి పంపించేద్దాం. ఓకే, ఏదో ఒకసారి ప్రపోజ్ చేయండి. ఏం ప్రపోజ్ చేస్తాం? ఇది ముడతలు చూస్తే నా మడత మంచంలా ఉంటది, మడత మంచంలా ఉంటది. ఎంత బాగా ప్రపోజ్ చేసిందయ్యా, నువ్వు ప్రపోజ్ చేయవయ్యా. అను, నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తాను, నేను ఏడుస్తే నువ్వు చచ్చిపోతావు. వారే సన్నీ, నువ్వు డైలాగ్ చెప్తే స్కిట్ చచ్చిపోద్దురా. ఏమయ్యా రండి, ఫస్ట్ మీది నిజమైన ప్రేమ ప్రూవ్ చేసుకుంటే పంపించేస్తాం. ఇమ్మో, అందరికి డౌట్ ఉంది అసలు ఏంటి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అని. కానీ వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇమ్ము కాదన్న రోజు ఈ వర్ష ఊపిరి ఉండదు. వర్ష, ఐ లవ్ యూ. ఇది పట్టుకో ఒకసారి కథ. అంత ఓవర్ యాక్షన్ ఎందుకయ్యా? కృష్ణానగర్ కథలు అంత వెయిట్ ఉండవా? నెక్స్ట్ హైమా మీరు రండి. నేను టీవీలలో చూడలేకపోతున్నట్టు ముందు వచ్చి చెబుతారు. ఉన్నాడు సార్, మీరు కానీ ఒకసారి చూడండి సార్, బాగుంటది. ఫైమా ఫైమా నీకు ఒకటి చెప్తా. ఇప్పుడు ఏంటంటే నా లైఫ్ లో మా అమ్మని చాలా బాగా చూసుకుందాం అనుకున్నా, మా అమ్మ లేదు కాబట్టి నువ్వు నా లైఫ్ లోకి వస్తే మా అమ్మలా చూసుకుంటా. ఎవరికైనా సరే ఒక అమ్మాయిని బాగా చూసుకునేవాడే కావాలి కాబట్టి లవ్ యూ టు ప్రవీణ్. రాకేష్ అండ్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్న ప్రేమ జంటలన్నీ వాళ్ళ ట్రాక్ ఎప్పుడైనా తప్పొచ్చు, నాది తప్పే ట్రాక్ కాదు, ప్రాణం పోసే ట్రాక్.
కానీ స్వామి ఒకటి చెప్తా వినండి, జీవితంలో ఎంత కష్టం వచ్చినా తల ఉంచను కానీ తన ప్రేమకు మాత్రం ఎప్పుడు తల ఉంచే ఉంటాను నేను. నువ్వు చెప్తాలే. భాషలు వేరైనా మన భావాలు ఒక్కటే, మనసులు వేరైనా మన మమతానురాగాలు ఒక్కటే, మనం వేరైనా మన ప్రేమ ఒక్కటే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. నిజమైన ప్రేమకి నీ డైలాగులు అవసరం లేదులే పిచ్చి మోహన్ దాన. లైగర్ లో టైగర్ వేషం ఉంది, నేను వెళ్ళాలి సినిమాకి. వీళ్ళందరి లవ్ ట్రాక్లు చూసి నాకు మొహం కొట్టేసో కొంచెం బోరు కొట్టో లేకపోతే ఇది నిజమో అది అబద్ధమో అని చెప్పే సందేశంలో ఉన్నాను. కామెడీ ఎంత చేయండి, ఇలాంటివి ఎంతెంత చేయండి, అంతేగాని ఇవి ఎంతెంత చేసి కామెడీ ఎంతెంత మాత్రం చేయకండి. స్కిట్లు బతికించండి, వాళ్ళందరినీ నవ్వించండి. సర్వే జన సుఖినో భవంతు.